హాయ్ గైస్, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఫస్ట్ ఇక వీడియోలోకి పోతే, గేమ్ చేంజర్ ట్రైలర్లో నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ ప్రామిస్ మీరు ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ ని గమనించి కూడా ఉండరు. ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్ లోనే ఇక్కడ అప్పన్న ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే పక్కన మంచపైన అంజలి రామ్నందన్ కూర్చొని ఉంటాడు. నెక్స్ట్ షాట్ లో రామ్నందన్ ఒక గుడానికి పోయి అక్కడ దాచున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ సీజ్ చేస్తాడు కదా, అలాగే దిల్ రాజు మొన్న ఈవెంట్ లో చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ మూవీలో ఉంటాయని. ఆ ఈవెంట్ ఇదే. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఏదైతే చేశాడో మూవీలో రామ్ నందన్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తాడు. రామ్ నందన్ కాలేజ్ డేస్ లో చాలా యాంగ్రీ మ్యాన్ లా ఉంటాడు. ఫస్ట్ ఐపీఎస్ అవుతాడు, షార్ట్ టెంపర్ పోలీస్ కాప్, చాలా స్మగ్లింగ్ ని అరికడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఐపీఎస్ నుండి ఐఏఎస్ కి షిఫ్ట్ కొడతాడు. ఐఏఎస్ కలెక్టర్ అయ్యాక ఐపీఎస్ గా ఉండి ఏదైతే చెయ్యలేడో అది చేస్తాడు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ని ఆపుతాడు. చాలా మంది పేదవాళ్ళకి ఆ రేషన్ బియ్యాన్ని పంచుతాడు. ఇక్కడ జరుగుతున్న మైనింగ్ ని కూడా ఆపేస్తాడు. ఫస్ట్ అప్పన్న శ్రీకాంత్ కలిసి అభ్యుదయం అనే పార్టీ పెడతారు. కానీ సీఎం అవ్వాల్సిన అప్పన్నను శ్రీకాంత్ చంపేసి శ్రీకాంత్ సీఎం అవుతాడు. వన్స్ శ్రీకాంత్ చనిపోయిన తర్వాత రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ గా మారుతారు. ఇంకా ఎవరు అవుతారు? సీఎం కొడుకే సీఎం అవుతారు కదా, అందుకే ఎస్జే సూర్యనే సీఎం అవుతారు. కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది ఎస్జే సూర్యకి రామ్ నందన్ కి ఈగో క్లాష్. ఓ గవర్నమెంట్ అఫీషియల్ కి సీఎం కి ఈగో క్లాష్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఈ మూవీలో చాలా క్లారిటీగా చూస్తాం. ఈ షాట్ లో అంజలి గారిని చూడండి, సావుకల ఎలా ఉట్టి పడుతుందో. నాకు తెలిసి అంజలి గారిని ఈ మూవీలో చంపేస్తారు, అప్పరాన్ని కూడా చంపేస్తారు. కాబట్టి రామ్ నందన్ కి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియదు, వీళ్ళ దగ్గర పెరుగుతాడు. రామ్ నందన్ కి ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నల్ని శ్రీకాంత్ చంపేశాడని తెలియదు. కానీ క్లైమాక్స్ లో తెలుస్తుంది అప్పన్న అంజలిని శ్రీకాంత్ చంపేశాడని. రామ్ నందన్ ముందే షార్ట్ టెంపర్ గా వాళ్ళ అమ్మ నాన్నల్ని చంపేశాడని తెలిసాక ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో ఊగిపోతాడో మీ ఊహకు వదిలేస్తున్నా. ఈ షాట్ లో చూడండి, రామ్ నందన్ పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉన్నాడు, కియారా పెళ్లి కూతురు డ్రెస్ లో ఉంది. కానీ రామ్ నందన్ ని అరెస్ట్ చేసి ఉన్నారు. అంటే రామ్ నందన్ కి కియారాకి పెళ్లి జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి రామ్ నందన్ ని అరెస్ట్ చేసి వ్యాన్ లో తీసుకుపోతారు. కానీ దారిలోనే ఆ వ్యాన్ పైన అటాక్ జరిగి రామ్ నందన్ ని చంపడానికి చాలా ట్రై చేస్తారు. కానీ రామ్ నందన్ అందరిని చంపేస్తాడు. ఈ షాట్ లో అంజలి వెనకాల సముద్ర గాని శ్రీకాంత్ కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా అంజలి వెనకాల గాని అప్పన్న వెనకాల గాని శ్రీకాంత్ సముద్ర కని ఉన్నారు. సముద్ర కని అప్పన్న వాళ్ళ తమ్ముడు, రామ్ నందన్ వాళ్ళ సొంత బాబాయ్. శ్రీకాంత్ అంజలిని అప్పన్న చంపేస్తాడు కానీ సముద్రకన్ని చంపేయడు. అంటే సముద్రకన్నికి తెలియదు అనుకుంటా అప్పన్నని అంజలిని చంపేసింది శ్రీకాంత్ ని. అందుకనే సముద్రకన్ని శ్రీకాంత్ పక్కనే ఉన్నాడు. అండ్ ఫైనల్లీ చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా కొన్ని మూవీస్ లో కనిపించారు కానీ అది పెద్దగా యూజ్ ఏం లేకుండా. ఈ మూవీలో అయినా కామెడీ వర్కౌట్ అయ్యేలా చూడు దేవుడా. ఈ షాట్ లో చూడండి ఎస్జే సూర్య దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉందో. ఈ బ్లాక్ మనీ యూజ్ చేస్తే ఎలక్షన్ లో విన్ అవుతాడు ఎస్జే సూర్య. ఈ ట్రైలర్ ట్రీజర్ లో మూవీలో రామ్ నందన్ ఏదో చేశాడని హైలైట్ చేశారు, కానీ ఏం చేశాడో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. చూద్దాం మూవీలో రామ్ నందన్ ఏం చేశాడో అన్ప్రెడిక్టబుల్ గా. సో దట్స్ వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై, సెలవు.